పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువిశేషము 10వ అధ్యాయము వచనములు 11వ వచనం నుండి. నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కనుక తోడేలు వచ్చుటను చూచి గొర్రెలను విడిచి అతడు పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేనును నా గొర్రెలను నా గొర్రెలను ఎరుగుదును. నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వారిని కూడా నేను తోడుకుని రావలయను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. నా తండ్రి నన్ను ప్రేమించును. ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని ధారపోయిదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే ధారపోయుటకును దానిని మరలా తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించింది అది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం, మా యేసయ్య స్తోత్రం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, పాస్కా కాలము 4వ ఆదివారంలో ప్రవేశించిన మనకి ప్రభు యొక్క తత్వాన్ని గురించి మీకు నాకు నేర్పిస్తుంది తిరుసభ. ప్రభువు ఉత్తమ కాపరిగా తనను తాను ప్రతిష్ఠించుకున్నటువంటి విషయం, కాపరిగా తన గొర్రెల్ని సాకేటువంటి విషయం, ఏ విధంగా సాకుతున్నాడు, మరియు యజమానికి జీతగాండ్రికి ఉండేటువంటి తేడాన్ని, ఈ విషయాన్ని మీరు చదువుకున్న వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక పూర్వ వేదములో అయినా నూతన వేదంలో అయినా ఇశ్రాయేలీలను తండ్రి దేవుడు మరియు ప్రభువు 2 పోలికలతో పోల్చుతున్నారు. ఒకటి గొర్రెలు, 2 ద్రాక్ష తోట. ఇది యోహాను సువిశేషం 15వ అధ్యాయంలో కూడా చదువుతాం. 10వ అధ్యాయంలో ఇప్పుడు గొర్రెల గురించి చదువుతూ ఉన్నాం. లూకా సువిశేషంలో తప్పిపోయిన గొర్రెల గురించి మనం ప్రాచుర్యించిన ఉపమానాన్ని చదువుకుంటాం. ఇక యెహెజ్కేలు గ్రంథంలో, ఆమోసు గ్రంథంలో, ఇక యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఇక దావీదు రాజు, కీర్తన రాసినటువంటి దావీదు రాజు సమూయేలు గ్రంథంలో ఈ గొర్రెలను గురించి, గొర్రెల కాపరి తత్వాన్ని గురించి నేను పలుమార్లు విన్నాం. మరి ప్రభువు మళ్ళా ఈ గొర్రెల కాపరిగా ఆయనే మంచి కాపరి, ఉత్తమ కాపరి అని చెప్పినటువంటి విషయాలని, గుడ్ షెపర్డ్, ఈ మాటల్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఇక గొర్రెలు ఉంటేనే కాపరి. కాపరి గొర్రెలు లేకుండా ఉండలేడు. అంటే కాపరి గొర్రెలు ఉంటేనే కాపరికి పని. ఈ కాపరి గొర్రెలు కాయటం కోసమే తన పని. ఈ గొర్రెలు కాసేటువంటి క్రమంలోనే తన గొర్రెలు తప్పిపోకుండా, జబ్బు పడకుండా, జాగ్రత్త కలిగి ఒకే మందగా ఈ వచ్చేటువంటి ఈ మందను మళ్ళీ సంరక్షించటానికి చేసేటువంటి పని ఈ కాపరి. ఈ కాపరి చేసేటువంటి ఈ పనినే ప్రభు గుర్తు చేస్తూ యహలోకంగా ఉండేటువంటి నాయకుల్ని, కాపరుల్ని, రాజుల్ని, చక్రవర్తుల్ని అందరినీ కూడా పోలుస్తూ నేనే ఉత్తమ కాపరి అంటున్నాడు. ఇక మొదటిగా ఎందుకు ప్రభువు పదే పదే ఇశ్రాయేలు ప్రజల్ని ఈ గొర్రెలతో పోలుస్తున్నాడు? చాలా జంతువులు ఉన్నాయి. సాధుగా ఉండేటువంటి జంతువులు చాలా ఉన్నాయి. విశ్వాసంతో జంతువు కుక్క, విశ్వాసంతో ఉండేటువంటి జంతువులు ఇంకా చాలా ఉన్నాయి. మచ్చిక చేసుకునేటువంటి జంతువులు, పాలిచ్చే జంతువులు, క్షీరదాలు ఉన్నాయి. కానీ ప్రభు ఎందుకని ఈ గొర్రెలతో పోలుస్తున్నాడు? ఒకటి సాధుతత్వం, 2 డిపెండెన్సీ. చాలా జంతువులు యజమాని మీద ఆధారపడవు, కానీ ఈ గొర్రెలు మాత్రం యజమాని ఎక్కడ పెడితే అక్కడ, ఎటు నడిపిస్తే అటు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ,
యజమానికి ఒదిగిపోయేటువంటి జీవి ఈ గొర్రె. మీరు నేను ఈ మీరు నేను ఈ ఒదిగిపోయేటువంటి గొర్రెల్లాగా మీరు నేను ఉండాలి. మరి పొద్దున లెగ్గని చెప్పుకున్నారో లేదో చాలా మంది కీర్తన గ్రంథం 23వ కీర్తన, సామ్ ఆఫ్ బ్లెస్సింగ్. ప్రభువే నాకు కాపరి, నాకు లేమి కలుగదు, అతడు పచ్చిక పట్టులలో నన్ను నడిపించు. మరి ఈ కీర్తన చాలా ప్రాచుర్యం చెందిన కీర్తన. ఈ కీర్తనలో ప్రభు వివరిస్తున్నారు, మళ్ళీ రాబోయే క్రీస్తు తత్వాన్ని గురించి దావీదు రాజు గారు వివరిస్తున్నారు, ఆయన కాపరిత్వం గురించి. ఇదిగో ఈ సాధు జీవి అయినటువంటి ఈ గొర్రె మీదకి తోడేలు వచ్చిన నేను కాపాడుకుంటాను, దొంగలు వచ్చిన నేను జాగ్రత్త చేసుకుంటాను. చివరికి ఎంతవరకు? 11వ వచనం, నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు తన ప్రాణమును నేను ధారపోయేదను. నా ప్రాణాన్ని నేను ధారపోయటానికి కూడా నేను వెనకంజు వెయ్యని కాపరిని. ఈ కాపరి, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను నాకు ఏ కీడు అపాయము కలుగదు. ఇంకా ఎందుకని కలుగదు? నీ బడితయు నీ కోలయు నాకెప్పుడు తోడుగా ఉండి నన్ను నడిపిస్తుంది, రక్షిస్తుంది. ఈ విషయాలని ప్రభువు గుర్తు చేస్తూ, ప్రభువు తత్వంలో కాపరిత్వం, కాపరికి ఒదిగిపోయేటువంటి జీవి ఈ గొర్రె, ఈ సాధు జీవి. ఈ గొర్రెని ఎంత విధేయతగా ఉంటే కాపరి అంత చక్కగా నడిపిస్తాడు. మరి తల్లి కూడా చెప్పింది అదే కదా. గబ్రియలు సన్మంచుకుడికి మంగళవార్త వచ్చానని చెప్పడానికి వచ్చినప్పుడు, నేను ప్రభువు దాసీరాలను, ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన అభీష్టం నా జీవితంలో నెరవేరాలి. ఇదే విషయాలని ప్రభువు మీకు నాకు గుర్తు చేస్తూ ఇదిగో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక రెండో విషయం, ఈ గొర్రెలు కాపరి లేకపోతే నడవలేవు. అందుకే 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చినటువంటి సందర్భం మనం చదువుతాము. యోహాను సువిశేషంలో, తర్వాత మార్కు, మత్తయి సువిశేషాల్లో. ప్రభు ఏమంటున్నారు? జనసమూహాన్ని చూచి, కాపరి లేని గొర్రెల వలె ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామైన హృదయం తరుక్కుని పోతూ ఉంది. కాపరి లేని గొర్రెలు ఏమవుతాయి? కాపరి లేకపోతే విచ్ఛిన్నం అయిపోతాయి. తోడేలు వచ్చి సంహరిస్తుంది. ఏకాగ్రత ఉండదు, ఐక్యం ఉండదు, ఒకే మంద ఉండదు, ఒకే కాపరిగా ఉండాలనే కదా ఆయన తత్వం. అందుకే నాయకుడుగా ఎవరో కాదు, మనకి సుమాత్రుగా ప్రభువే మన నాయకుడు, మన కాపరి. అందుకే ఈ గొర్రెలతో పోల్చేటువంటి రెండవ తత్వం మనకి ఈ కాపరి లేకపోతే చల్లా చెదరైపోతుంది. ఇంకా ప్రభువు ఈ గొర్రెల గురించి మాట్లాడేటువంటి విషయం యోహాను సువిశేషం 15వ అధ్యాయం 1-5వ వచనంలో మనం చదువుతాం. ఈ ద్రాక్ష తీగ, ఈ గొర్రెలు, ఈ రెండు ప్రభువు మీరు నేను పోలుస్తూ, ఆయన లేకుండా ఎదగలేం, ఆయన లేకుండా పయనించలేం, ఆయన లేకుండా జీవించలేం, ఆయన లేకుండా చల్లా చెదురైపోద్ది బ్రతుకు. అందుకే నేను లేకుండా మీరేమీ చెయ్యలేరు. ఇక 4వ విషయంగా ప్రభువు ఈ గొర్రెల గురించి మాట్లాడుతూ వివరించేటువంటి విషయం, ఈ గొర్రెల కోసం ఆయన తన ప్రాణాన్ని ధారపోసేటువంటి క్రమంలో ప్రభు మళ్ళీ వివరిస్తున్నారు. ప్రభువే నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక పట్టులలో నన్ను విశ్రమింపచేయు. గొర్రెల కాపరికి తెలుసు ఎక్కడ తీసుకువెళ్ళాలి. గొర్రెల కాపరికి తెలుసు ఏది పచ్చిక పట్టు. గొర్రెల కాపరికి తెలుసు తన గొర్రెల్ని కడుపు నిండా అన్నం పెట్టడం. మన కాపరికి తెలుసు యెహోవా ఈరే సమకూర్చేటువంటి దేవుడు. అందుకే కాపరిగా ఆయన ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇదిగో తండ్రి చెంతకు. ఈ నడిపించేటువంటి క్రమంలో ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాల పాటు మన్నా భోజనం ఎడారిలో కురిపిస్తూ, పోషిస్తూ, భుజింపు చేస్తూ, నడిపించాడు. వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. ప్రభు మనల్ని కూడా తీసుకుని వెళ్తాడు. ఈ గొర్రెలతో పోల్చేటువంటి విషయాన్ని గురించి మీరు నేను నేర్చుకున్నాం. ఇక ఈ గొర్రెలతో పోల్చేటువంటి ప్రభువు ఈ 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 12వ వచనంలో, జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుటను చూచి గొర్రెలను అతడు విరిచి పారిపోవును. జీతగాండ్రు ఈ కాపరి అంటే యజమాని.
ఇద్దరి మధ్య వ్యత్యాసం. జీతగాడు ఆ మాటలోనే ఉంది, ఈ వర్క్స్ ఫర్ మనీ. డబ్బుల కోసమే పనిచేసేటువంటి వ్యక్తి రిస్క్ తీసుకోడు. రెండో విషయం, ప్రాణాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. నేను బాగుంటే చాలు, నా యజమాని ఏమైతే ఏంటి, నా గొర్రెలు ఏమైతే ఏంటి, ఇదే తత్వం. ఇలా చాలా మంది కాపరులు ఉన్నారు కదా. ప్రభువు చెప్తూ ఉన్నారు, నేను ఉత్తమ కాపరిని. నేను డబ్బుల కోసం పనిచేయటానికి రాలా, నేను సుఖం కోసం పనిచేయటానికి రాలా, భవంతుల కోసం భూముల కోసం పనిచేయటానికి రాలేదు, ఆస్తిపాస్తుల కోసం నేను పనిచేయటానికి రాలేదు. నేను వచ్చింది నిస్వార్థంగా నా తండ్రి చెంతకు నేను నడిపించటానికి. అదే మాటని ప్రభువు వివరిస్తున్నారు. చూడండి 10వ అధ్యాయంలో యోహాను సువిశేషము 16వ వచనం. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు, వానిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మంద ఒకే కాపరి. కాపరి అంటే చీల్చేవాడు కాదు, చిచ్చు పెట్టేవాడు కాదు, విభజించేవాడు కాదు. కాపరి అంటే ఒకే కాపరి, ఒకే మంద. ఇది కాపరి తత్వం. కానీ చాలామంది కాపరులు, చాలామంది నాయకులు, చాలామంది ఉండేటువంటి పెద్దలు ఇదిగో ఈ విభజించి పరిపాలించు, ఇదే స్థితిలో ఉన్నారు కదా మన నాయకులు, మన కాపరులు. ప్రభువు దీనికి విరుద్ధంగా చాలా మంది బ్రతుకుతున్నారు, చేస్తున్నారు. ఇది ఉత్తమ కాపరి తత్వం కాదు కదా. ఇదిగో ఉత్తమ కాపరి లక్షణాలని ప్రభు మనకిస్తున్నాడు. ఇక ఈ ఉత్తమ కాపరిలో మళ్ళీ జీతగాండ్రు ఈ కాపరి తత్వం గురించి నేను మాట్లాడుకుంటున్నాం. అతడికి గొర్రెలు ఎటుపోతే ఏమైంది పట్టించలేదు. అతడికి కావాల్సిన డబ్బులే, అతడికి కావాల్సిన అతని వ్యక్తిగత సుఖం సంతోషమే. కడుపు నిండితే చాలు, డబ్బులు వస్తే చాలు. కానీ ఈ కాపరి నాయకుడు, ఈ యజమాని గొర్రెల కోసం పస్తులు ఉంటాడు. ఈ గొర్రెల కోసం అతడు గాఢాంధకారపు లోయలో సంచరించినను నాకు ఏ కీడు అపాయము కలుగదు. ఎందుకని ఈ కాపరి కాసుకొని ఉంటున్నాడు, తన భుజాల మీద వేసుకొని వస్తున్నాడు. తాను ఈ గొర్రెల కోసం 99ని విడిచిపెట్టి ఈ ఒక గొర్రె కోసం పోతున్నాడు. ఇది యజమాని తత్వం. ప్రైజ్ లార్డ్. తండ్రి వందనాలు, తండ్రి స్తోత్రం. ఈ యజమాని తత్వాన్ని గురించి ఇప్పుడు వచనాలుగా ధ్యానం చేద్దాం. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం. అతడు కాపరి వలె తన మందను మేపును, గొర్రె పిల్లను చేతులలోనికి తీసుకుని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును, వాని తల్లులను మెల్లగా అతడు అసలించును. మరొకసారి చదువుకుందాం. అతడు కాపరి వలె తన మందను మేపును, గొర్రెలను చేతులలోనికి తీసుకొని తన రొమ్ము మీద పెట్టుకుని మోసుకొని పోవును. చూడండి, కాపరిగా తన గొర్రెల గురించి ప్రభు ఈ తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పోప్ ఫ్రాన్సిస్ గారు, ఇప్పుడున్నటువంటి జగద్గురువు, కాపరిత్వం గురించి, యాజకుల గురించి, నాయకుల గురించి మాట్లాడుతూ ఈ సందర్భంలో ఈ సువిశేషానికి పోలికగా ఉండేటువంటి మాటలు ఆయన వివరిస్తున్నారు. ఏ షెపర్డ్ విల్ నో ద షీప్. ప్రతి గొర్రెని ఆయన తెలుసుకుంటాడు, గమనిస్తాడు, లోటుపాట్లు చూసుకుంటాడు, దాని పేరున పిలుస్తాడు, దాన్ని అజగట్టుకుంటాడు. హీ విల్ స్మెల్ ద షీప్. ప్రతి అవసరం, గొర్రెకున్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి నాయకుడు కాపరి. మరి ఇది కాపరి తత్వం. ఈ కాపరి తత్వాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఈ కాపరి తత్వం గురించి చాలా మంది పోటీ పడేవాళ్ళు ఉన్నారు కదా. అధికారం, వ్యామోహం, పదవి అంటే ఎవరికి చేదు ఈ రోజుల్లో. కానీ జ్ఞాపకం చేసుకోండి, సౌలుని దేవుడు తన యాజకుడుగా, నాయకుడు, ముఖ్యంగా రాజుగా ఎన్నుకున్నాడు, నాయకుడుగా పోగొట్టుకున్నాడు. దావీదుని తీసుకుని వస్తున్నాడు. ఈ దావీదులో మళ్ళీ చూడండి, సౌలు కంటే ఎంత చిన్నవాడు దావీదు. పసి వయస్సు, నూనుగు మీసాల వయస్సు, కానీ అభిషేకాన్ని దేవుడు చూస్తున్నాడు.
దేవుని మీద ఆధారపడే తత్వాన్ని చూస్తున్నాడు. కానీ యహలోకపు వాంఛలు ప్రభువు చూడాల. ఇట్లా వచ్చేటువంటి నాయకులు చాలామంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా వచ్చినటువంటి నాయకులు బందీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా అత్యాశ కలిగినటువంటి నాయకులు ఎంతో మంది కూలిపోయారు. కానీ ప్రభువు ఈ నాయకత్వపు లక్షణాల గురించే ఈ ఈ యొక్క విషయంలో ఈరోజు మీకు నాకు చక్కటి విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ నాయకత్వపు లక్షణాల్లో ఇంకా కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకుంటూ సంఖ్యాకాండము 27వ అధ్యాయము సంఖ్యాకాండము 27వ అధ్యాయము 16వ వచనం నుండి, ప్రభువు సకల ప్రాణులకు జీవ ఆధారము నీవే, ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపము, అతడు యుద్ధములలో వీరిని నడిపించుచుండును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరి లేని మంద దుర్గతి పట్టదు అని అనేను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం. ఇక సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం వచనములు 2వ వచనంలో 2వ భాగం, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవని నిన్ను గురించి నేను సెలవిచ్చెదను అని అనేది. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో వడంబడిక చేసుకునెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలీయులకు రాజుగా ప్రతిష్ఠించి అభిషేకించెను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం, మా యేసయ్య స్తోత్రం. ఇక ఈ దావీదు రాజును గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ రాజుగారు సంఖ్యాకాండంలో మరియు సమూయేలు 2వ పుస్తకంలో. రాజు ఎందుకు? నాయకుడు. నాయకుడు ఎందుకు? ప్రజలను కాపాడటానికి, నడిపించడానికి. ప్రభువే మన నాయకుడిగా ఉంటున్నాడు, ప్రభువే మన కాపరిగా ఉంటున్నాడు, ప్రభువే ఈ లక్షణాలను మనకి నేర్పిస్తున్నారు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యావే ప్రభుడని నేను చెప్పుచున్నాను, నా పలుకులు ఇవి, నేను నా మందను వెదికెదను, దానిని గురించి నేను జాగ్రత్త పడేదను. కాపరిగా చెదిరిపోయినటువంటి గొర్రెల గురించి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. ఇక మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లాచెదురైన తావుల నుండి నేనే వారిని మరలా తోలుకొని వత్తును. చూడండి, విశ్వాసంలో పడిపోయిన సందర్భాలు. ఇదిగో కాపరిగా నడిపిస్తున్నాడు, ఆశగట్టుకుంటున్నాడు కాపరిగా. ఇదే విషయాన్ని ప్రభువు పేతురు గారికి వివరిస్తున్నారు. ఈ మాటలను ఒకసారి చదువుకుందామండి. 21వ అధ్యాయంలో ఈ మాటలని ప్రభువు బాధ్యతగా ఈ విషయాలని ప్రభువు పేతురు గారికి చెప్తున్నారు. ఆ మాటలు ఒకసారి ధ్యానం చేద్దాం. యోహాను సువిశేషం 21వ అధ్యాయం 15వ వచనం నుండి, వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించున్నావా అని అడిగినందుకు పేతురు, అవును ప్రభు, నిన్ను ప్రేమించున్నాను అని నీవు ఎరుగుదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు యేసు అతనితో, నీవు నా గొర్రెలను మేపు. అధికారాన్ని ఇస్తున్నాడు. నేను నా తండ్రిని పంపించినట్లు నేను వచ్చినట్లే నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నా. అపోజల్ సక్సెషన్, అపోస్తల వారసత్వం. ఇదిగో ఈ బాధ్యతను అప్పచెప్తున్నాడు పేతురు గారికి నాయకుడిగా. నా గొర్రెల్ని మేపు. దేన్ని పెట్టి మేపాలండి? కుళ్ళు కుతంత్రంతోనా, డబ్బులతోనా? ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎన్ని పంచుతున్నారు, ఏవి పంచుతున్నారు? ఒక గుడి పండగ చేయమంటే చేరే, ఒక గుడి కోసం చేయమంటే చేరే, దేవుడి కోసం చేయమంటే చేరే. ఒక్క రోజు సౌండ్ సిస్టమ్, డీజే బాక్సు ఎంత అవుతుంది? ఒక రోజు వాళ్ళ మీద చల్లేటువంటి పూల ఖర్చు ఎంత అవుతుంది? ఒక రోజు వాళ్ళు క్యాంపెయిన్కి తిప్పేటువంటి ఈ మైకులు, ఫ్లెక్సులు, ఈ బాక్సులు ఎంత అవుతాయి దేవునికి చేయమంటే? ప్రభువు ఇట్లా తన నాయకులుగా పంచి చీల్చి నాయకుడిగా చెప్పుకొని పెట్టుకోవటానికి పిలవట్లేదు. నువ్వు మేపు. దేన్ని బట్టి మేపాలి?
ఏవి మేపాలి? ప్రభు అంటున్నాడు, నా వాక్కుతో నువ్వు మేపు, నా దివ్య సంస్కారాలతో నువ్వు మేపు, నా నాయకత్వపు లక్షణాలతో నువ్వు మేపు. నేను నా ఆదర్శంగా నా నాయక బాధ్యతను స్వీకరించిన నీవు మేపు, నా ప్రజలని కాయి, నా ప్రజలను మేపు, నా ప్రజలను కాయి, నా ప్రజలు చెల్లాచెదిరిపోకుండా నీవు ఆదరించి నడిపించు. మరి ఈ విశ్వాసపు సూక్తులనే ప్రభు మనకి నేర్పిస్తున్నారు. 3వ పర్యాయంలో ప్రభు మళ్ళీ అడుగుతున్నారు 17వ వచనంలో, యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావని ప్రభు 3వ పర్యాయం అతను అడిగాడు. నీవు నన్ను ప్రేమించున్నావని యేసు 3వ పర్యాయం అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు నీకంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించున్నానని మీరు ఎరుగుతురు అనెను. అప్పుడు నా గొర్రెలను మేపుము అని అనెను. దేన్ని బట్టి మేపాలండి? ఎన్ని రోజులు బట్టి మేపాలండి? ఎన్ని సంవత్సరాలు బట్టి మేపాలండి? ఎంత డబ్బులు ఇచ్చి మేపాలండి? ఎన్ని వస్తువులు ఇచ్చి మేపాలండి? ఇది ప్రాపంచిక విషయంతో కాదు కదా, దేవుని వాక్యంతో. అందుకే అపోస్తల కార్యంలో నేను చదువుతాము 3వ అధ్యాయంలో, ఒకసారి చదువుతాం ఆ మాటల్ని. 3వ అధ్యాయంలో 6వ వచనం, అప్పుడు పేతురు, నా వద్ద వెండి బంగారములేమియూ లేవు, నాకు ఉన్నదంతయు నేను నీకు ఇచ్చెదను, నజరేయుడగు యేసు పేరట నీవు లేచి నడువుము అని పలికిరి. పేతురు వాని కుడి చేయిని పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడములు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలువబడి అటు ఇటు నడువసాగెను. ఈ పేతురు యోహానులు డబ్బులు ఇచ్చారా? పదవులు ఇచ్చారా? అధికారం ఇచ్చారా? అధికారాన్ని పంచారా? భూములు బంగారాన్ని పంచి ఇచ్చారా? డబ్బుల్ని చిల్లరని పంచి ఇచ్చారా? వస్తువుల్ని పంచి ఇచ్చారా? లేకపోతే ఏమి పంచి ఇచ్చారు? దేవుని నిజమైనటువంటి నామాన్ని పంచి ఇచ్చారు. యేసుక్రీస్తు నామం ద్వారా ఏదైనా చేయగలమనేటువంటి విషయాన్ని చూపించి తెలియజేశారు. మరి యాజకుల దగ్గర మీరు ఆశించేటువంటి ఆలోచనలు ఏంటి? ఇలా ఆలోచించకుండా ఈ ఈ విషయంలో నేను ఎదగకుండా ఉంటే, మీరు దేవుని సేవలో ఉన్నామని అనుకుంటూ భ్రమపడి పొరపడినట్లే. యాజకుని లక్షణం గొర్రెలుగా మెలిగే తీరు, ఈ 2 విషయాలనే ప్రభు నేర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్య వందనం. ఇక ప్రభు ఏమంటున్నారు ఇంకా? యెహెజ్కేలు గ్రంథంలో మనం 34వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన 2వ వచనం, అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించుకొని పోవును. కాపరికి తెలుసు గొర్రెలకి పచ్చిక ఎక్కడ దొరుకుతుంది. గొర్రెల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇటువైపు తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ మేపాలి, ఎక్కడ దాహార్తిని తీర్చాలి, ఎక్కడ ఈ గొర్రెలని నేను నడిపించాలి. ఈ నడిపించేటువంటి క్రమంలో చూడండి 3వ వచనంలో, అతడు నా బడలికను తొలగించును. మన బడలికను తీర్చేవాళ్ళు ఎవరండి? ఇదే విషయాన్ని ప్రభువు ఈ యోహాను సువిశేషంలో చక్కటి మాటని వివరిస్తూ ఉన్నారు. 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుట లేదు, మీరు కలవరపడవలదు, భయపడవలదు. ఈ శాంతిని, సమాధానం గురించి మళ్ళీ ఇచ్చేటప్పుడు బడలిక గురించి మాట్లాడుతున్నాడు ఈ కీర్తనకారుడు. ఏమిటి బడలిక? భారం, బడలిక, అలసట, అలసిపోయాం. ఇరుకుల వల్ల, ఇబ్బందుల వల్ల, శత్రువేజి నిందల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల, అనారోగ్యం వల్ల భయపడిపోయాం. కానీ ప్రభు చూడండి, మన భారాన్ని తీర్చేటువంటి దేవుడు. ఇంకా 4వ వచనంలో, గాఢ అంధకారపు లోయకుండా నేను పయనించినప్పుడు నేను ఎట్టి అపాయనముకు జంకను,
ప్రభువు నాకు తోడుగా ఉండును, నీ బడితయు కోలయు నన్ను కాపాడుచుండును. చూడండి, ఈ గాఢాంధకారపు లోయలో మీకు నాకు విశ్వాసం కోల్పోయిన సందర్భాలు వచ్చుంటాయి. జబ్బులు, కరోనా విపత్తులు, భూకంపాలు, ఇన్ఫ్లేషన్, యుద్ధాలు, ఈ పెను సవాళ్ళు, మన కుటుంబీకులే మనకు ఎదురు తిరిగినప్పుడు, మనం నమ్ముకున్నటువంటి ప్రజలే మనల్ని నిందించి అవమానించినప్పుడు, నిరాశ్రయులుగా ఉన్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నేను నీకు తోడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు నా యొక్క సొత్తు, నేను నీ కాపరిని. దీనిని గురించే ప్రభువు చక్కటి మాటను వివరిస్తున్నారు. ఈ మొదటి సమూవేలు గ్రంథము 17వ అధ్యాయంలో చదువుకుందాం ఒక మాటని. సమూవేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము వచనములు 34వ వచనం నుండి 34వ వచనం నుండి. దావీదు సౌలుతో, నీ దాసుడను తన తండ్రి గొర్రెల మందలను కాయుచుండి వాడని, అప్పుడప్పుడు సింగము కాని ఎలుగుబంటి కాని మంద మీద పడి గొర్రెలను ఎత్తుకొని పోయేది. నేను వన్యమృగములను తరిమి చావమోది దాని నోటి నుండి నా గొర్రెలను విడిపించుకొని వచ్చేటి వాడను. అది నా మీద తిరుగుబడినేని మెడ క్రింద జూలు పట్టుకుని చితుకబొడిచి చంపేడి వాడను. చూడండి, మీరు నేను జ్ఞానస్నానంతో ప్రభు సొత్తు కదా. ఈ ప్రభు సొత్తు నా ఆత్మ శరీరాలు, ప్రభువు సొత్తు మీ కుటుంబం, నా కుటుంబం. ప్రభుని సొత్తు నేను, మీరు. ప్రభునికే అధికారం, వేరే దుష్ట శక్తులకు మన మీద అధికారం లేదు కదా. ఇదిగో ప్రభు విడిపిస్తాను అంటున్నాడు. ప్రభు నేను కాపాడుకుంటాను నా బిడ్డలను, నేను రక్షించుకుంటాను నా బిడ్డలను. ఇదిగో నా ప్రాణాన్ని ధారపోయటానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నా, నా ప్రజలు రక్షించుకోవటానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నా. ఇదిగో నా గొర్రెలను కాపాడుకుని నిమిత్తము నేను నా ప్రాణమును ధారపోయిటకైనను నేను వెనుకంజ వేయను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఇక 36వ వచనంలో, నీ దాసుడు సింగములను ఎలుగుబంటులను మట్టు పెట్టెను, సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిష్టీయుడును వాని వలె చచ్చును. సున్నతి సంస్కారం లేని, సున్నతి ఈ పూర్వ వేదంలో సున్నతి, నూతన వేదంలో బ్యాప్టిజం, జ్ఞానస్నానము. మీరు నేను దేవుని సొత్తు అవుతున్నాం, తిరుసభకు బిడ్డలు అవుతున్నాం. అంటే మీరు నేను దేవుని సొత్తు. మనపై అధికారం ఎవరికి? క్రీస్తు. క్రిస్మా తైలంతో యాజకుడు మిమ్మల్ని అభ్యంగనం చేసేటప్పుడు చక్కటి మాటను వాడుతున్నారు. ఇదిగో గురువు, రాజు, బోధకుడైనటువంటి క్రీస్తునాథునితో నిత్యము కలకాలం ఐక్యమై ఉందోగా. ఈ ఐక్యం ఇదిగో మన ఆత్మ శరీరములు ఆయన సన్నిధి చేరుకునేంత వరకు ఈ ఐక్యం. ఇప్పుడు చీకటి శక్తులకై మీపై నాపై అధికారం లేదు. ఒకవేళ కబళిద్దామని వచ్చిన ఇదిగో ఈ కాపరి వానిని చంపి అయినా కానీ మనం రక్షిస్తాడు. ఇది మన కాపరి తత్వం. మీరు నేను ఈ మాటలు చెప్పుకోవాలి. ప్రభువే నాకు కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాటల యొక్క ఆంతర్యం ఈ కాపరి తత్వమే. మరి ఎంతమంది ఉదయం లెగ్గానే చెప్పుకుంటున్నారు? లేదునండి, ఉదయం లెగ్గానే ఈ మాటలు చెప్పుకోండి. దిస్ ఇస్ సామ్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆల్సో. ఈ విషయాన్ని ప్రభు మళ్ళీ గుర్తు చేస్తూ 16వ వచనంలో, ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు, వానిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరమును ఆలకిత్తు. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరి ఉండును. ప్రభు తన కాపరత్వాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ 52వ వచనంలో వివరిస్తున్నారు. యోహాను సువిశేషం 11వ అధ్యాయం 52. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదురైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అతడు అట్లు మరణించునని పలికెను. చూడండి, ఒకటే మంద, ఒకటే కాపరి, చల్లాచెదిరిపోయేటువంటి గొర్రెలు ఏకత్వం చేయటానికి ప్రభువు మీకోసం నా కోసం తన ప్రాణాన్ని ధారపోసాడు. ఈ ధారపోసేటువంటి ప్రభువు మీకు నాకు ఆదర్శం. ఈ ఆదర్శమైన ప్రభువునే
నేను మీరు కొలుస్తున్నాం. ఇక చివరిగా 17వ వచనం, నా తండ్రి నన్ను ప్రేమించును, ఎలయన నా ప్రాణమును మరలా పొందుటకై దానిని ధారపోయుదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే నా ప్రాణమును ధారపోయుటకు దానిని మరలా తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా, గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. ప్రాణాన్ని ధారపోసేది ఆయనే, తిరిగి తెచ్చుకునేది ఆయనే. ఈ సృష్టిలో ప్రాణాన్ని పోసేటువంటి అధికారం ఎవరికైనా ఉందా అండి? లేదు. క్రీస్తుకు, తండ్రికి మాత్రమే, క్రీస్తుకు మాత్రమే, పవిత్రాత్మకు మాత్రం, అంటే త్రిత్వ బంధానికి మాత్రమే. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురికి మాత్రమే ఉంది, ఈ ఒకే దేవునికి మాత్రం ఉంది ప్రాణాన్ని పోసే అధికారం, దానిని తీసుకునే అధికారం. ఇక ఓన్లీ హీ ఈజ్ ద క్రియేటర్, హీ ఈజ్ ద బాస్, హీ ఈజ్ ద ఆథరైజ్డ్, హీ ఈజ్ ద మోస్ట్ సుప్రీం ఓమ్నిషియంట్ గాడ్. ఇదిగో ఆయనకే ఈ ప్రాణాన్ని ధారపోసి. ఇంకా యూదులు ప్రభువుని మేము చంపేశాం అనుకున్నారు. ప్రభువుని వాళ్ళు దేవుని ప్రణాళిక పరంగానే చంపగలిగారు, కానీ ప్రభువు ముందు తనను తాను అప్పగించుకున్నాడు. ప్రతి పూజలో గురువు అప్పాన్ని తీసుకుని చెప్పేటువంటి మాట ఇదే కదా, అప్పమును తనకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనున్నప్పుడు, ఇష్టపూర్తిగా తనను తాను అప్పగించుకున్నప్పుడు. యోహాను సువిశేషంలో ఈ గడియ గురించే పదే పదే ప్రభు మాట్లాడుతున్నారు. నా సమయం, నా గడియ ఇంకా రాలేదు కదమ్మా, నా సమయం, నా గడియ ఇంకా చేరుకోలేదు కదా, ఆ గడియే ఈ గడియ. ప్రభు ఇష్టపూర్తిగా తనను తాను అప్పగించుకున్నాడు. ఇదిగో ఈ అప్పగించుకునేటువంటి ఈ స్థితి వచ్చింది కాబట్టి ఆయన ప్రాణం ధారపోశారు, మళ్ళా తిరిగి ఉత్థానం ద్వారా తెచ్చుకున్నారు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఈజ్ అ మాస్టర్. ఈ ప్రాణం తీసి ప్రాణం పోసే ఈ అధికారమే దేవుడిగా ఉండేటువంటి అధికారం. ఇంకెవరికి లేదు కదా, ఎవరికి చేత రాదు కదా, ఎవరు చేయలేరు కదా. దీనిని గురించే, ఈ మాంత్రిక శక్తుల గురించే పోరాటటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు. బట్ నథింగ్ కెన్ గివ్, ఓన్లీ అవర్ గాడ్. ఈ దేవుడు, ఇదిగో ఖాళీ సమాధి, ఈ దేవుడు ఇచ్చేటువంటి దర్శనాలు, ఈ దేవుని యొక్క మహిమతత్వం మీరు నేను నమ్ముకుంటూ ప్రభువుని ఉత్తమ కాపరిగా మీరు నేను తెలుసుకుంటూ ఎదగటానికే ఈ ప్రయత్నం మీకు నాకు. ఇక ప్రభువు గురించి ఈ మార్కు సువిశేషం 9వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువిశేషం 18వ అధ్యాయం 4వ వచనంలో, మార్కు సువిశేషం 10వ అధ్యాయం 33వ వచనంలో తన శక్తిని గురించి మీకు నాకు నేర్పిస్తాడు. ఏంటి? నా ప్రాణాన్ని ధారబోయటానికి. ప్రభువుకు తెలుసు ఈ ప్రవచనం యూదులచే, పెద్దలచే, ప్రధాన అర్చకులచే అతడు నిందింపబడి, శత్రువుల చేతిలో చంపబడి ఉంటాడు, సమాధి చేయబడతాడు, మరి తిరిగి లేస్తాడు. మరణంతో అయిపోలేదు ఆయన జీవితం, మరణంతో అంతమవట్లేదు ఆయన జీవితం. 3వ దినమున ఉత్థానమైనటువంటి క్రీస్తు ఆయనకి తెలుసు. నా ప్రాణాన్ని ధారపోయటానికి, దానిని తిరిగి తెచ్చుకోవటానికి నాకు అధికారం కలదు. ఇట్లా చెప్పినటువంటి బోధకులు, నాయకులు, తర్వాత ఇతర మతస్థులు ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు చాలా మంది ఉన్నారు, చచ్చిపోయారు. డ్రై బోన్స్, వాళ్ళ సమాధులన్నీ మూసివేయబడి ఉన్నాయి. కానీ ఒకే ఒక సమాధి 2000 సంవత్సరాలుగా సవాలు విసురుతూ ఉంది, నేను ఉత్థానం అయ్యాను. ఇదిగో ఈ కాపరి తత్వం గురించి గుర్తు చేస్తూ, ఇదిగో నా ప్రాణాన్ని ధారపోసి నేను 3వ దినమున మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకున్నాను. ఇది నా మహిమ, నా గొప్పతనం. ఎవరైతే ఈ మహిమని, ఈ గొప్పతనాన్ని తెలుసుకుని ఎవరైతే నన్ను అంటిపెట్టుకుని నడుస్తారో వారికి నేను నా నిత్య జీవిత అమరత్వపు సౌభాగ్యాన్ని నేను ఇస్తాను. ఇదే ఒకటే కాపరి, ఒకటే మంద, ఒకటే విషయం. ఈ కాపరికి మీరు నేను విధేయతతో నడవటమే ప్రభువు మనకి నేర్పించేది. తండ్రిని గురించి ఈ క్రీస్తు ప్రభువు సంబోధిస్తున్నారు కదా గెత్సెమనే తోటలో. నీకు ఇష్టమైతే ప్రభు, తండ్రి నీకు ఇష్టమైతేనే. ఎంత విధేయత! ఈ విధేయతతోనే తండ్రి క్రీస్తును మనకు చూపించి, ఇతడు నా ప్రియమైన
కుమారుడు, నేను ఇతని యందు ఆనందించున్నాను. మీరు నేను ఆయనకు విధేయత కలిగి జీవితం. తలవంచి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా ప్రభు, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. ఉత్తమ కాపరి క్రీస్తు తత్వాన్ని మాకు ఈ వాక్యం ద్వారా నేర్పించావు ప్రభు. నీకు స్తోత్రములు. ఇతర ప్రవక్తల వలె, కాపరుల వలె, ఇతర ఇహలోకపు వ్యక్తుల వలె కాదు ప్రభు నీ కాపరిత్వం అన్నావు. ఇదిగో ఇతర కాపరులు, ప్రవక్తలు డబ్బుల కోసం, పదవుల కోసం, జీతం కోసం, పొట్టకూటి కోసం, సౌఖ్యం కోసం పనిచేయవాళ్లే. కానీ నేను నా ప్రాణాన్ని ధారవేయటానికి నేను పనిచేస్తున్నాను. నీకు స్తోత్రములు తండ్రి. మరి నీ కాపరిత్వపు లక్షణమును తెలుసుకొని మేము తిమోతి వలె, పౌలు వలె, పేతురు వలె మేము విశ్వాస జీవితమును తెలుసుకొని జీవింప కృపను దయచేయమని, నేను అనుసరింప చేయమని మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుతున్నాము తండ్రి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దీవించి ఆస్వాదించి కాపాడునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.